హలో హాల్ వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. సో సాటర్డే ఎపిసోడ్లో అయితే నిఖిల్కి అండ్ గౌతమ్కి ఎంత క్లాస్ వీకాలో అంత క్లాస్ వీకిండు నాగార్జున గారు. ఇద్దరిని పర్ఫెక్ట్గా అడ్రస్ చేసిండు. నాకైతే టూ గుడ్ అనిపించింది. ఇద్దరు మిస్టేక్స్ చూపించాడు, కానీ ఇక్కడ గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా ఫ్లిప్ అయ్యారు. ఒకటి గౌతమ్ ఏం ఫ్లిప్ అయ్యాడంటే, నేను హార్ట్ఫుల్గా సారీ చెప్పాను సార్ అన్నాడు, బట్ అతను హార్ట్ఫుల్గా చెప్పలేదు. నువ్వు కనుక డిస్రెస్పెక్ట్గా ఫీల్ అయితే ఐఎమ్ సారీ అని చెప్తాడు గౌతమ్. అండ్ ఇంకొకటి నిఖిల్ కూడా నేను కావాలని కొట్టిన అని చెప్పి అనలేదు సార్ అని చెప్పి అన్నాడు, బట్ నిఖిల్ కావాలని కొట్టాడని చెప్పి గౌతమ్ని అన్నాడు. అది కూడా అక్కడ ఆయన ఫ్లిప్ అయ్యాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, పాపం నిఖిల్కి కాలుకి దెబ్బ తగిలితే మెడికల్ రూమ్కి వెళ్ళొచ్చాడు. అది మనకు లైవ్ లో చూపించలే, ఎపిసోడ్ లో కూడా చూపించలే. ఇలాంటివి చూపించకపోతే ఎలా అర్థం అవుతుంది? అక్కడ నిఖిల్ బే అన్న తర్వాత వెంటనే సారీ ఎందుకు చెప్పాలని చెప్పి నేను కూడా వెయిట్ చేశాను. అరే ఎందుకు సారీ చెప్పలేదు, అంత టైం ఎందుకు తీసుకున్నా అనుకున్నా. కాకపోతే ఆయన మెడికల్ రూమ్కి వెళ్ళొచ్చాడంట. ఇలాంటివి చూపించకపోతే ఇక కంటెస్టెంట్ సంబంధించి అది అక్కడ నెగిటివ్ వెళ్ళిపోతుంది కదా. అందుకే ఈ సీజన్ లో ఎడిటర్ గాడు అంత వరస్ట్ గాడు. ఈ సీజన్ ఫ్లాప్ అవడానికి బెస్ట్ మన ఫస్ట్ రీజన్ ఎవడంటే అది ఖచ్చితంగా ఎడిటర్ గాడు. వానంత వరస్ట్ ఎడిటర్ గాడు నాకు తెలిసి ఇంకెవరు ఉండకపోవచ్చు. అంత దరిద్రమైన ఎడిటర్ గాడు ఇడు. అరే అన్ని కట్ చేయడమే ఎందుకు? ఇంకా అది పర్ఫెక్ట్ ఎడిటింగ్ అయితే ఈ సీజన్లో లేదు. అండ్ ఇంకొకటి గౌతమ్ గారికి సంబంధించి కూడా పర్ఫెక్ట్గా అడ్రస్ చేశాడు. కాకపోతే వాళ్ళ మదర్కి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు నాగార్జున గారు. అది నాకు నచ్చలేదు. నువ్వు కావాలనుకుంటే ఓవరాల్గా చెప్పినా బాగుండేది, కానీ ఇంకా వేరే రీజన్ తీసుకొచ్చినా బాగుండేది, కానీ ఆ రీజన్ నాకు నచ్చలేదు. కానీ ఇక్కడ నాకు గౌతమ్ దగ్గర నచ్చింది ఏంటంటే వితండవాదం. ప్రతిదీ వితండవాదం. ఇప్పుడు సరే నిన్ను ఒక క్వశ్చన్ చేశాడు, నీ మిస్టేక్ ఉంది గౌతమ్ అని చెప్పి నేను క్వశ్చన్ చేశాడు. నువ్వు మళ్ళీ వెంటనే సార్ పక్క అతను ఈ మిస్టేక్ ఉంది కదా, మీరు అతన్ని అంటే అసలు నిఖిల్ని నెక్స్ట్ అడిగేదే నిఖిల్ని తీసుకొచ్చి నిఖిల్ని క్వశ్చన్ చేయకపోతే అప్పుడు నువ్వు అడిగిన ఒక అర్థం ఉండేది. వెంటనే నువ్వు తప్పు చేసినావు కదంటే, సార్ వెంటనే నిఖిల్ తప్పు, సరే నిఖిల్ తప్పేసరి పక్కనే పెట్టు, ఫస్ట్ నీ తప్పు గురించి ఒక క్లారిటీ రావాలి కదా. అందుకే నాగార్జున గారు ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడు వాళ్ళ స్కూల్ టీచర్కి సంబంధించింది. దానికి అది నాకు తప్పు అనిపించినా కూడా అసలు గౌతమ్ ఎందుకు అలా చేయడం నాకు అదే నచ్చట్లేదు. గౌతమ్ దగ్గర ఫస్ట్ నీ తప్పును యాక్సెప్ట్ చేయి, నువ్వు వెళ్ళి కూర్చో, అప్పుడు నువ్వు హీరో అవుతావు, అప్పుడు నీ మీద ఒక సింపతి క్రియేట్ అవుతుంది, అప్పుడు నీకు ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కానీ నువ్వు అవతల వాళ్ళ తప్పుడు ఉంది అని చెప్పి క్వశ్చన్ చేసినప్పుడే నిన్ను వితండవాదం అని ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. అది నీకు గౌతమ్కి ఈ సీజన్లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. తన మిస్టేక్ని తను అస్సలు యాక్సెప్ట్ చేయడు. కానీ పక్కన వాళ్ళ తప్పుడు ఎంత ఏలెత్తి చూపాలి అంత ఏలెత్తి చూపిస్తాడు. ఇప్పుడు ఎంత వితండవాదం ఉంటాడు గౌతమ్ని వాడు అంటే డిస్రెస్పెక్ట్ఫుల్గా వాడినావంటాడు. అదే గౌతమ్ నిఖిల్ని నువ్వు మూసుకొని కూర్చోంటే మాత్రం అది తప్పు కాదు, అది డిస్రెస్పెక్ట్ వర్డ్ కాదు. ఒకవేళ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది నీకు డిస్రెస్పెక్ట్ వర్డ్ కాదు, నీకు అనిపిస్తే సారీ అంటాడు. ఇదే గౌతమ్ దగ్గర ఉన్నది. అదే వాడు అనేది మాత్రం తప్పు అంటాడు. అంటే ఇతనికి అవతల వాళ్ళ వ్యక్తి ఏం చేసిన తప్పు ఈయనకైతే సేమ్ తప్పు చేసిన అనుకో ఏమంటాడు అంటే, అది నా దృష్టిలో కాదు, నీకు వాళ్ళు అనిపిస్తే సారీ అంటాడు. ఇదే గౌతమ్ దగ్గర బిగ్గెస్ట్ మిస్టేక్. ఆయన మిస్టేక్ నేను అస్సలు యాక్సెప్ట్ చేయడు. అదే నచ్చట్లేదు ఎవరికి. ఇప్పుడు ఈయన ఏమన్నాడు పృథ్వీని, నువ్వు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వవు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు, మీదకి వెళ్తామంటాడు. ప్రేరణ దగ్గరికి వెళ్ళామన్నాడు, నువ్వు మాటలు చాలా జారుతున్నావు, అది కరెక్ట్ కాదు, అవతల వాళ్ళు అందరూ ఒకలా ఉన్నారు, అవతల వాళ్ళు తీసుకోరు అంటాడు. మరి ఇదే గౌతమ్ కూడా అలాగే చేశాడు కదా, అలానే మాటలన్నీ జారుతున్నాడు కదా, మరి అవతల వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? అయితే అవతల వాళ్ళు నువ్వు క్వశ్చన్ చేసినావు, మాటలు జారుతున్నావు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నువ్వు అదే పని చేసినావు. కానీ నువ్వు ఎందుకు చేసినావు గౌతమ్ అంటే మాత్రం అది నా దృష్టిలో అది కాదు, నా దృష్టిలో అది కరెక్టే, ఒకవేళ నీకు తప్పు అనిపిస్తే సారీ. ఈ వితండవాదం చేస్తారు కాబట్టి గౌతమ్ని నాగార్జున గారు అంత క్వశ్చన్ చేశారు. కానీ కొంతమంది మేధావులకు అది అర్థం కాక ఏదో టార్గెట్ చేశాడు, కావాలని అన్నాడంటే ఇంకా దానికి ఏం చేసేది లేదు. అండ్ ఎందుకో విష్ణుప్రియ విషయంలో నాకైతే నాగార్జున గారు అడ్రస్ చేయకపోతే నాకు నచ్చలేదు. ఎందుకంటే నిఖిల్ విషయంలో ఏది గౌతమ్ నిఖిల్ని యష్మి వాడుకున్నా ఇట్లా బ్యాంగిల్స్ వేసామని చెప్పినప్పుడు విష్ణుప్రియ నిఖిల్ కోసం తీసుకున్న స్టాండ్కి సంబంధించి గౌతమ్ గారు మన నాగార్జున గారు మాట్లాడి ఉంటే బాగుండని అనిపించింది. అట్లీస్ట్ గుడ్ విష్ణుప్రియ బాగా స్టాండ్ తీసుకుని అని చెప్పుంటే బాగుండి అనిపించింది. అండ్ ప్రేరణకు సంబంధించి కూడా సంచాలక విషయంలో బాగా చేసింది అబ్బా అసలు ప్రేరణ. మరి ఎందుకు ఆమెను క్వశ్చన్ చేసాడు అర్థం కాలేదు. చాలా బాగా చేసింది. ఇంకా ఆమె కాకుండా ఇంకెవరున్నా అది అన్ఫైర్ చేసేవాళ్ళు ఖచ్చితంగా. ప్రేరణ 1-2 సార్లు చాలా బాగా ఆలోచించి మంచిగా చేసింది సంచాలకు. అయినా కూడా ఏదో సేఫ్ ఆడేవని చెప్పి అన్నాడు. నాకు అది ఎందుకన్నా అర్థం కాలేదు. వాంటలి అన్నాడా లేకపోతే ఆమెను క్వశ్చన్ జెలాటి చేశాడు అర్థం కాలేదు. బట్ బాగుంది ప్రేరణ సంచలక అయితే చాలా బాగుంది. కానీ ప్రేరణను అనవసరంగా క్వశ్చన్ చేశాడేమో నాకు అనిపించింది. ఇక రోహిణి, చాలా మంది శుద్ధ పూసలు రోహిణి అన్ఫేర్ ఎలిమినేషన్, బయాస్డ్ బిగ్ బాస్ అంటే ముందు మీరు ఆమె కోట్లేసిరా. ఈ అన్బయాస్డ్ అన్ఫేర్ ఎలిమినేషన్ మూర్ఖత్వాలు ఎవరైతే ఉన్నారో మీరు అసలు ఆమెకు ఓటేసిర్రా? ఈ సీజన్లో ఆమెకు మీరు అసలు ఓటేసిరా? మీరు ఆమెకు ఓటేయకుండా, ఆమె గేమ్ బాగా ఆడినా మీరు ఆమెకు సపోర్ట్ చేయకుండా తెలుగు వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలని చెప్పి మీరు ఒక కంటెస్టెంట్కే ఓటేసుకుంటా ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పడేసి మళ్ళీ అన్ఫేర్ అన్బయాస్డ్ బిగ్ బాస్ అంటే ఎట్లా?
మీరు ఫస్ట్ ఆమె కోటేయాలి కదా, ఆమె బాగా ఆడింది, సూపర్గా ఆడింది, దాంట్లో నో డౌట్. మరి ఎందుకు కోటేయలేదు మీరు ఆమె కోటేయకుండా మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తున్నారు? టాప్ 5కి డిజర్వ్ కంటెస్టెంట్ కానీ అన్ఫేర్ జరిగిందట. నువ్వు ఫస్ట్ ఓట్ వేయకుండా ఆమెకి అన్ఫేర్గా జరుగుతుంది. ఈ సీజన్లో జరిగిన దరిద్రమే అది. ఆట ఆడే వాళ్ళకి ఎవరు ఓట్ వేయట్లేదు, ఈవెన్ అవినాష్ కూడా ఎవరు వేయట్లేదు. ఒక కండిషన్ సింపుల్ స్లోగన్ ఒకటి మంచిగా దొరకబట్టుకున్నారు, తెలుగు వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి కానీ గౌతమ్ని గెలిపించాలి. మరి ఈ రోజు రోహిణి జరిగింది ఏంటి? ఆమె తెలుగు అమ్మాయి కదా పాపం, అంత బాగా ఆడింది, ఆమెకు ఎందుకు ఓట్లు వేయలేదు? ఆమెకు ఓటేయరట కానీ ఆమె టాప్ 5 ఉండాలన్నట. ఇదేం లాజిక్? ఒక వితౌట్ ఆడియన్స్ ఒపీనియన్ టాప్ 5లో ఎవరు ఉండకూడదు. అది బిగ్ బాస్ కూడా అర్థమైంది, అందుకే ఆమెను ఎలిమినేట్ చేసింది. ఒకవేళ ఆమెను సేవ్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే అసలు ఆడియన్స్ ఒపీనియన్ లేకుండా ఆమె టాప్ 5కి వెళ్ళిపోతే వరస్ట్ అయిపోతుంది. బిగ్ బాస్ మీదనే ఒక అదేంటి నెగిటివ్ ఇంప్రెషన్ పడిపోతుంది. సో గేమ్స్ ఆడుకుంటే వెళ్ళి టాప్ 5లో కూర్చున్నట్టు అయిపోతుంది. నెక్స్ట్ సీజన్ నుంచి అలాగే కంటిన్యూ చేస్తుంది కాబట్టి ఆడియన్స్ ఒపీనియన్ లేదు. సో అలాంటి కంటెస్టెంట్ టాప్ 5కి డిజర్వ్ కాదని చెప్పి మనం పంపించారు. ఆమె బాగానే ఆడింది, కాబట్టి ఆడియన్స్ మనసు కూడా గెలుచుకోవాలి. ఈమె ఆడియన్స్ మనసు గెలుచుకున్నా కూడా ఆమె కోట్లు పడలేదు, అంత దరిద్రం ఉంది. ఎందుకంటే మన నామినేషన్లోకి రాలేదు. ఇక్కడ నుంచి అయినా ఏ కంటెస్టెంట్ అయినా సరే ఫస్ట్ హౌస్లోకి వచ్చిన తర్వాత నామినేషన్లో ఉండండి. ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ ఎవరైనా సరే నెక్స్ట్ సీజన్ నుంచి అయినా సందీప్ అంతే అని నామినేషన్లోకి రాలేదు, వచ్చిన వెంటనే ఎలిమినేట్ అయిపోయాడు. మొన్న రీసెంట్గా అవినాష్ అంతే నామినేషన్కి రాలేదు, ఫస్ట్ టైం రావడం అంతా ఎలిమినేట్ అయిపోయాడు. ఇప్పుడు రోహిణి అంతే నామినేషన్కి ఇప్పటిదాకా రాలేదు, ఎలిమినేట్ అయిపోయింది. సో వీళ్ళు ఫస్ట్ నుంచి నామినేషన్లో ఉంటే ఆడియన్స్కి అట్లీస్ట్ ఒక 10% ఓటింగ్ అయినా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళు హౌస్లో కంటిన్యూ అవుతారు, సర్వైవ్ అవ్వగలుగుతారు. వాళ్ళకి ఒక ఎపిసోడ్ కనుక పర్ఫెక్ట్గా పడితే వాళ్ళకంటూ ఒక గ్రాఫ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నబిల్ 0 కంపేర్ టు అదర్ హౌస్ మేట్స్తో పోల్చుకుంటే నబిల్ 0 వాళ్ళకి సెలబ్రిటీస్ పరంగా. కానీ ఆయన ఎక్కడ సోనియాతో ఒకసారి గట్టిగా నామినేషన్లో మాట్లాడిండు, తనకు ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ నామినేషన్లోకి వచ్చిండు, ఆడియన్స్ కనెక్ట్ అయిపోయారు, దానికి ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది. తర్వాత 3-4 వీక్స్ ఆయన నామినేషన్ లేకపోయినా కూడా ఇప్పుడు నామినేషన్లో ఉన్నా కూడా ఆ ఓట్ బ్యాంక్ అలాగే ఉంది. అలా ఉండాలి. లేదు నాకు నామినేషన్స్ అంటే భయం, నేను సేఫ్ ఆడితే ఇలాగే ఉంటుంది. వీళ్ళు అవినాష్కి రోహిణికి నామినేషన్స్ అంటే అసలు భయం, అసలు వాళ్ళు నామినేషన్లకే రావద్దు అనుకుంటారు. అలాంటప్పుడు ఇలాగే రిపీట్ అవుతుంది. పాపం అందుకే అంత బాగున్నా కూడా ఎలిమినేట్ అయిపోయింది. నాకు బాగా అనిపించింది, బాగా ఆడిన అమ్మాయి కూడా ఎలిమినేట్ అయిపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ ఇక్కడ ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే బాగా ఆడింది, ఆడియన్స్కు నచ్చింది, మెగా చీఫ్ అయింది, అందరూ బాగానే ఉందన్నారు. కానీ ఎందుకు ఎలిమినేట్ అయింది అంటే ఓటింగ్ పర్సెంటేజ్ లేదు. మళ్ళీ ఇంకా ఈ మేధావులు చూడు, అన్ఫేర్ ఎలిమినేషన్, తమ టాప్ 5 ఉండాలి, బయాస్డ్ బిగ్ బాస్ తనకు ఉంచాల్సిందట. అరే మీరు ఓటే వేయరు, మీరు ఆమెకు ఓటే వేయలేదు, ఆమెకు ఓటు వేయకుండా ఎట్లా మీరు నామినేషన్లో టాప్ 5లో ఉంటుంది చెప్పు? మళ్ళీ దాన్ని బిగ్ బాస్ని బ్లేమ్ చేయడం వరస్ట్. అస్సలు అది క్వశ్చనే లేదు. ఇంకా బయాస్డ్ అని చెప్పడం, అన్ఫేర్ అనేది క్వశ్చనే లేదు. మీరు ఓటు వేయలేదు, దట్స్ ఇట్. నేను అదే చెప్తున్నా, మీరు తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పి ఒక కంటెస్టెంట్కే సపోర్ట్ చేస్తే ఇలాంటి కంటెస్టెంట్స్ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతున్నారు. అంతెందుకు ఇప్పుడు నెక్స్ట్ అవినాష్ సిచ్యువేషన్ కూడా ఇదే రీక్రియేట్ అవ్వబోతుంది. చూడండి కావాలంటే, రిపీట్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అవినాష్ కూడా ఓటింగ్ పర్సెంటేజ్ లేదు, ఏదో టికెట్ ఫినాల్ వల్ల పాపం తను ఫినాల్ వీక్ దాక్కున్నాడు, కానీ లేకపోతే అతను కూడా ఎలిమినేట్ కంటెస్టెంటే. అసలు రోహిణి కూడా ఉండాలని చెప్పి అవినాష్ను లాస్ట్ వీక్ నామినేషన్లోకి తీసుకురాలేదు. అట్లీస్ట్ అవినాష్కు కనెక్ట్ అయిన వాళ్ళని మేము కోట్లేస్తారేమని, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు అవినాష్ టాప్ 5లో ఎలిమినేట్ అయిపోతాడు. మనం ఎంతసేపు తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలి, గౌతమ్ని గెలిపించుకోవాలంటే ఇలాంటి కంటెస్టెంట్ అందరూ వెళ్ళిపోతూనే ఉంటారు. అది వాళ్ళకి అర్థం కాకుండా సింపుల్గా అన్ఫేర్ అంటే ఎవరైనా చేస్తారు. అండ్ ఓవరాల్గా అయితే ఎపిసోడ్ సూపర్ డూపర్ అనుకోకుండా ఓకే బాగుంది. విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది సండే ఎపిసోడ్లో. దానికి సంబంధించి నేను ఇంకొక వీడియో చేస్తానండి. సో అది ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేస్తాను, చూడండి, అది బాగుంటుంది. అండ్ ఎవరు గెలిచే అవకాశం ఉందో చెప్తాను, విష్ణుప్రియ వల్ల ఎవరు గెలుస్తారు కూడా దానికి అవకాశం ఉంది కూడా చెప్తాను. ఓవరాల్గా అయితే బాగుంది. నబిల్ని కూడా బాగానే క్వశ్చన్ చేశాడు ఆ రోలింగ్ కోసం సంబంధించి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.